ఫ్రెండ్స్, మనం తరచుగా పేపర్‌లో, టీవీలో వింటుంటాం. కోర్టు సుమోటోగా కేస్ తీసుకుంది, కోర్టు తీసుకుంది అని వింటుంటాం. అయితే కోర్టు సుమోటోగా ఎందుకు తీసుకుంటుంది? హైకోర్టులోనే, సుప్రీం కోర్ట్‌లోనే ఎందుకు తీసుకుంటారు? మరి డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌లో తీసుకోరా? ఎందుకు తీసుకోరు? చట్టం ఏం చెప్పింది అనేది ఈ వీడియోలో ఉంది చూడండి. సుమోటో కేసంటే కోర్టే స్వయంగా కేస్ తీసుకుంటే దాన్ని సుమోటోగా పరిగణిస్తారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా సుమోటోగా కేస్ తీసుకుంటుందా అంటే కాదు. ఎందుకంటే సుమోటో అంటే తనంతట తానే తీసుకోవటం. సుమోటో అంటే లాటిన్ పదం. ఎవరు కేస్ ఫైల్ చేయకపోయినా, ఎవరు పిటిషన్ వేయకపోయినా కోర్టే స్వయంగా గమనించి కేసు స్టార్ట్ చేస్తే దాన్ని సుమోటో కేస్ అంటాం. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో సుమోటో ఉంటుందా అంటే ఉండదు. తీసుకోరు. ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఒక స్టాచ్యురరీ కోర్టు. దట్ మీన్స్ స్టాచ్యురరీ కోర్ట్ అంటే సీపీసీ, సీఆర్‌పీసీ స్పెషల్ యాక్ట్స్ ఇవన్నీ ఫాలో అయ్యి కేస్ చేయవలసిందే. అంటే ఎవరు కూడా పిటిషన్ వేయకుండా ఏ పార్టీ కేసు మొదలుపెట్టే అధికారం డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇది ఒక సింపుల్ స్టోరీగా చెప్పుకోవాలంటే ఒక ఊర్లో, ఒక గ్రామంలో లేకపోతే ఒక టౌన్‌లో భర్త భార్యని వేధిస్తున్నాడు. ఊరి వాళ్ళు జడ్జి గారికి చెప్పారు. అయ్యా వేధిస్తున్నాడు అని. జడ్జి గారు అనుకుంటారు. ఇది తప్పు కానీ నా దగ్గర కేస్ ఫైల్ కాలేదండి. కేస్ ఫైల్ చేస్తే తీసుకుంటానని చెప్తారు. స్వయంగా నేను చేయలేను అంటారు. పోలీస్ కంప్లెయింట్ లేదు, పిటిషన్ లేదు. సో, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏంటంటే పార్టీ వచ్చి కేస్ స్టార్ట్ చేయాలి. హైకోర్ట్ అయితే ఎందుకు తీసుకుంటుంది అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వల్ల ఆర్టికల్ 226 అంటే ఫండమెంటల్ రైట్స్‌కి వయలేట్ అయినా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పబ్లిక్‌కి ఏదైనా ప్రాబ్లమ్ కలిగినా, ఆర్టికల్ 215 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినా కూడా న్యూస్ పేపర్‌లో చూసి, టీవీ రిపోర్ట్ చూసి, సోషల్ మీడియాలో చూసి కోర్టు స్వయంగా సుమోటో కేసు తీసుకోగలదు. అది హైకోర్ట్‌లో జరిగేటటువంటి సిట్యుయేషను. ఫర్ ఎగ్జాంపులు ఒక న్యూస్ పేపర్‌లో వచ్చింది. పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి మృతి. ఒక ప్రాంతంలో పోలీసుల దౌర్జన్యం వల్ల గాని, వేరే పరిస్థితుల వల్ల కొంతమంది చనిపోయారు అని తెలిసినప్పుడు, ఇది ఎవరు కేసు వేయనప్పటికి కూడా హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది కాబట్టి, హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, పిటిషన్ లేకపోయినా సుమోటోగా కేసు తీసుకొని, విచారణ చేపట్టే ప్రక్రియ స్టార్ట్ చేయమని తెలియపరుస్తుంది. అంటే సుమోటో పిటిషన్ రిజిస్టర్డ్. ఆర్టికల్ 226 పవర్. ఒకవేళ సుప్రీం కోర్ట్ ఏరియా తీసుకుందాం. సుప్రీం కోర్ట్‌లో సుమోటో ఎందుకంటే, సుప్రీం కోర్ట్‌లో కూడా సుమోటో పవర్ ఉంది. ఆర్టికల్ 32 ప్రకారము. అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రకారము దేశంలో పడేటటువంటి కొన్ని విషయాలుంటాయి. పాండమిక్ ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. చాలామంది చనిపోతున్నారు. విషయం అంతు చిక్కట్ల. అప్పుడు పాండమిక్ లాగా అయిపోయి వాళ్ళు విచారించమని సుమోటోగా కేస్ తీసుకుంటుంది. పొల్యూషన్ అయింది. అనేక రకాల వైరల్స్ వలన కొంతమంది చనిపోతున్నారు. విషయం తెలియటం లేదు. అప్పుడు సుమోటోగా తీసుకుంటుంది. అంటే నేషనల్ వైడ్ జస్టిస్ కోసం యూనిఫార్మ్ ఆర్డర్ ఇవ్వడానికి సుమోటోగా కోర్టు కేసు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా దేశం బాగుండాలని. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో ఏంటంటే చాలామంది ఎట్లా పడితే అట్లా మైగ్రెంట్ వర్కర్స్ రోడ్డు మీద నడిచారు. ఎవరు కేసేయలా. కానీ సుప్రీం కోర్ట్ ఏందంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి తెలియపరిచింది. ఆర్టికల్ 32 పవర్ ఆ విధంగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో అలా ఉండదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి, హైకోర్ట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. కానీ హైకోర్టులలో సుమోటోగా కేసులు తీసుకోవడం జరుగుతుంటాయి. రాజ్యాంగ ప్రకారం గాని, ఏ విధంగా చూసుకున్నా కూడా. ఈ విషయాన్ని మీరు గమనించండి. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఎందుకేయటం లేదు, సుప్రీం కోర్టు, హైకోర్ట్‌లలో ఎందుకు వేస్తున్నారనే అంశాలు చిన్న బేసిక్ లైన్స్ వివరించాను. సుమోటో పవర్ అంటే కామన్ పవర్ కాదు. డిస్ట్రిక్ట్ కోర్ట్ లా ఫాలో చేయాలి. హైకోర్టు, సుప్రీం కోర్టులు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి, రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రక్షించాలి కాబట్టి, దాని ద్వారా కేసు వేయటం, విచారించడం, విచారించమని ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో సుమోటో అనేటటువంటి ప్రక్రియ లేదు. హైకోర్ట్‌లో, సుప్రీం కోర్టు వాటికి పవర్ ఉంది. అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఒక్కొక్కసారి ఏంటంటే పోలీసుల్ని చెప్పొచ్చు. ఇట్లా జరిగింది, అలా జరిగింది సంఘటన కాగ్నిజెన్స్ తీసుకుంటారే తప్ప పవర్ తక్కువగా ఉంటుంది. ఈ వీడియో జూనియర్స్‌కి, ఎల్ఎల్‌బీ చదువుతున్న వాళ్ళకి అవగాహన ఉంటుందని సుమోటో అంటే ఏంది? కేస్ ఎప్పుడు తీసుకుంటారు? ఏ సందర్భంలో తీసుకోరనే విషయాలు వివరించాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కంటెంట్‌తో కలుస్తాను. మీకు ఎలా కావాలి వీడియోస్ అంటే సెక్షన్స్ కూడా చెప్పాలా? కొత్తగా వచ్చిన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ వాటిలో కొన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయి. టోటల్ ఎన్నున్నాయి? ముఖ్యమైన సెక్షన్స్ కావాలంటే కూడా వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.